కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో 9 రోజుల ప్రచార జాబితాను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే లక్ష్యమని సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావు జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతుంది. నిత్యావసర ధరలు కొనుగోలు శక్తి రోజు పడిపోతుంది. విద్య, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ మోజులో ప్రయాణిస్తున్నారు. పేదోళ్ళకి అందుబాటు లేకుండా పోయింది. వైద్యం మరింత ఎక్కువగా ప్రియమైపోయి ఖర్చుతో కూడుకున్నందువల్ల వైద్య సాయం పేదలకు అందట్లేదు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కొరబడతాం. మరోవైపున కార్మికులకు సంబంధించి 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే వాటిని రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి సమ్మె హక్కును అరింపజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఉద్యోగాలకు సంబంధించి చూస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే అరకొర బతుకులు